దీన్ని మున్సిపల్ కమిషనర్ దీన్ని ఏముంటుందని మేయర్వి అవన్నీ పెట్టేస్తున్నా. ఇది అయిన తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 5 కేజీలు ఒక్కొక్కరికి 25 కేజీలు సీలింగ్, 25 కేజీల పైన ఎక్కువ 10 మంది ఉన్నారనుకోండి 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదు, ఒకవేళ అవసరమైతే 4 కేజీల వాళ్ళకి ఇచ్చి నలుగురి కంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం. అలాంటి పాలసీ క్రియేట్ చేస్తాను, తొందరలో ఇస్తాం, అవన్నీ పెడదాం. ఏది అని కూడా కాదు, నేనేంటి ఆలోచిస్తున్నానంటే నార్త్ ఇండియా కూడా ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది అడ్వాంటేజ్, మళ్ళీ వాళ్ళకు కూడా తెలివి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తల్లి తండ్రి 4-5 మంది పిల్లలు పుట్టించారు, మీరు వస్తాను ఒకరికి వచ్చేసారు, 2కి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. వీళ్ళ మారిగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే వీళ్ళు రారు కదా ఇక్కడికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు మిస్టేక్ అయినాయి, రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు, చెప్పలేదు, దానివల్ల చేయి దాటిపోయింది. సంపద సృష్టించారు, ఆదాయాన్ని పెంచారు, దేశాన్ని ముందు తీసుకుపోయారు, కానీ ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు. ఈరోజు సౌత్ కొరియా 0.7% గ్రోత్ రేట్, జపాన్ సేమ్ థింగ్, యూరోప్ మొత్తం అదే పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు మనుషులు కావాలా, మనం పంపించాలి, ఆ పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా నేను అన్నీ కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ సమస్యలన్నీ ఎట్లా పరిష్కారం చేయాలనో పరిష్కారం చేస్తాం. మొన్నే సెట్టిపల్లిది ఎప్పుడో ఉండే వ్యవస్థని మొన్నే సార్ట్అవుట్ చేశాం. దామినేడు కూడా అదే మరిగా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి మరిగా, అవన్నీ తీసుకోమంటున్నాను. తీసుకొని అన్నీ స్టడీ చేసి విల్ సార్ట్ ఇట్ అవుట్. ఏదండి అది కూడా ఇస్తున్నామండి మోడర్నైజేషన్కి, అందుకనే ఎక్కువ పెట్టాం, అవి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు నేను తీసుకొచ్చేట అన్నీ కూడా మోడర్నైజేషన్, ఈవెన్ డ్రోన్స్ వినియోగం అన్నీ వస్తాయి దీంట్లో. మొత్తం చూస్తాను బ్రదర్, అవన్నీ కూడా ఏ విధంగా అప్డేషన్ రోడ్లే, ఇప్పుడు అన్నీ కూడా ఇది అయినాయి. ఇప్పుడు మీరు చూస్తే తిరుపతి డెవలప్మెంట్ అంతా నేను ఉన్నప్పుడు చేసిందే కదా. మొన్న కూడా గరుడ వారధి పెడితే దాన్ని కూడా కంప చేశారు కదా. నేను ఎక్కడ తీసుకురావాలి దానికి? నాట్